హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు 3 kg 3 tier కేక్ ఎలా చేయాలి అనేది చెప్తాను. అందులో కొన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్తాను. అండ్ ఇక్కడ చూస్తే నేను మీకు టిన్స్ చూపిస్తున్నాను. ఏ టిన్స్ యూస్ చేశానంటే 9 inch టిన్, 7 inch టిన్ అండ్ పైన టియర్ వచ్చేసి 5 inch టిన్ యూస్ చేశానండి. బాటమ్ టియర్లో మనము 750 grams 750 నుంచి 780 grams దాకా బ్యాటర్ వేయాలి. సో దట్ అది బేక్ అయిన తర్వాత 750 grams వెయిట్ వస్తుంది. ఏ టిన్ అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ టిన్ అయినా హాఫ్ కంటే ఎక్కువ ఫిల్ చేయకూడదు. హాఫ్ కంటే ఎక్కువ ఫిల్ చేశారంటే ఏమవుతుందంటే, బ్యాటరు ఎక్కువ రైజ్ అయినప్పుడు బ్యాటర్ అంతా కింద పడిపోతుంది అనమాట. అండ్ నేను ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, మినిమం ఎంత కేజీ కావాలి స్టెప్ కేక్కి? స్టెప్ కేక్ చేయడానికి మీరు చెయ్యాలనుకుంటే ఎంతలో అయినా చెయ్యొచ్చండి. అది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు 1 kgలో చేయాలన్నా 2 tier కేక్ చేయొచ్చు, 1 kgలో 3 tier కేక్ కూడా చేయొచ్చు. మీరు కస్టమర్కి ఎలా సర్వ్ చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సరే మీరు కొంచెం లాభం తీసుకోవాలి అన్నప్పుడు తక్కువ వెయిట్లో టియర్ కేక్స్ చేస్తే మాత్రం అది తక్కువ వెయిట్లో రాదు, వెయిట్ ఆటోమేటిక్గా ఎక్కువకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మినిమం 1.5 kg పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. యూజ్ చేయాల్సిన టిన్స్ వచ్చేసి అవి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బట్టి ఫ్లాట్ కేక్ చేయాలా, టాల్ కేక్ చేయాలా అన్నది డిసైడ్ చేసుకోండి. టిన్ సైజ్ చూసుకుని బ్యాటర్ ఎలా వేయాలి అనేది కూడా చెప్తున్నాను. టిన్కి ఎప్పుడైనా సరే హాఫ్ మినిమం హాఫే ఉండాలి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేయచ్చు, కానీ హాఫ్ కంటే ఎక్కువ బ్యాటర్ వేయద్దు. అండ్ ఇంకొకటి, సోకింగ్ గురించి ఎప్పుడు చెప్పిన విధంగానే ఓవర్ సోకింగ్ చెయ్యకూడదు. ఓవర్ సోకింగ్ చేస్తే సాగి అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారా, తక్కువ కలర్ క్రీమ్తో డార్క్ కలర్ ఎలా తీసుకురావాలి అని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సోకింగ్ అనేది నేను ఎలా చేస్తానంటే, జనరల్గా బాటమ్ టియర్ బాటంలోనే పెడతాను, మిడిల్ టియర్ టాప్లో పెడతాను, టాప్ లేయర్ మిడిల్లో పెడతాను. ఎందుకంటే అండ్ లేయర్స్ ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తున్నాను. ఎందుకంటే బాటమ్ టియర్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది. కేక్ పీస్ కట్ చేసి సర్వ్ చేసేటప్పుడు మనకు లేయర్స్ అనేవి కింద పడవని నా ఫీలింగ్ అనమాట. మిడిల్ టియర్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. అదే కింద పెట్టినప్పుడు ఓవర్ సోకింగ్ చేస్తే మాత్రం కేక్ లేయర్స్ అటు ఇటుగా పడిపోతాయి. కాబట్టి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను స్టెప్ కేక్ చేసినప్పుడు డెలివరీ ఇవ్వడానికి ఒక 1 hour ముందు మాత్రమే అన్నీ అసెంబుల్ చేస్తానండి. ఇప్పుడు 7 o'clockకి డెలివరీ అన్నప్పుడు 6 o'clockకి మనం కేక్ సెట్ చేయాలి. అంటే 5:30 నుంచి 6:30 మధ్యలో మనం కేక్స్ లేయర్స్ సెట్ చేసామంటే మాత్రం మనం సెట్ అయిపోతుంది. అండ్ డెలివరీ ఇచ్చే ముందే పెట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ మన ఫాండెంట్ గురించి వచ్చేస్తామన్నమాట. నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఫాండెంట్ గురించి చెప్పండి అని. సో నేను నేర్చుకున్నంతలో మీకు చెప్తాను నేను ఫాండెంట్ గురించి. ఇక్కడ మీరు చూస్తే నేను ఇవి షార్ట్స్ అప్లోడ్ చేశాను, అందులో ఫుల్ డీటెయిల్స్ చెప్పాను, మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చెప్తాను. నేను ఒక సీ థీమ్ కేక్ చేస్తున్నాను. సీ కేక్ ఇది మొత్తం ఎడిబుల్ దాంతోనే చేశానండి. ఇందులో ఫాండెంట్ వైట్ చాక్లెటే ఉంది. అంటే నాన్ ఎడిబుల్ థింగ్స్ అనేవి లేవు దీని మీద, ఎవ్రీథింగ్. ఇది సీవీడ్ ఎలా చేయాలో ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమైపోద్ది. మెయిన్ మనకు ఫాండెంట్ అనేది ఎప్పుడు కేక్ మీద ప్లేస్ చేయాలి అంటే, మనం డెలివరీ ఇవ్వడానికి 15-20 minutes ముందే పెట్టాలి అని నా ఫీలింగ్. ఇన్ కేస్ ఫాండెంట్ మీకు కేక్కి టచ్ అవుతుంది, అది మనకు ఫాండెంట్ మెల్ట్ అయిపోతుంది లేదా జారిపోతుంది అని భయం ఉంటే మాత్రం దాన్ని వెనకాల వైట్ కాంపౌండ్తో కానీ డార్క్ కాంపౌండ్తో కానీ మీకు ఏది వీలైతే దాంతో వెనకాల ఒక లేయర్ ఇవ్వండి. సో దట్ కేక్ క్రీమ్లో ఉన్న మాయిశ్చర్ ఫాండెంట్కి టచ్ అవ్వదు. ఫాండెంట్ అంటేనే షుగర్ పేస్ట్ కాబట్టి షుగర్కి వాటర్ టచ్ అయితే ఏమైపోద్ది? మెల్ట్ అయిపోద్ది. సో మీరేం చేయాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. బాగా డ్రై అవ్వాలి ఫాండెంట్ అనేది. మీకు రేపు కేక్ ఉంది అంటే ఈరోజే చేసి పెట్టుకోండి. సో దట్ మంచిగా డ్రై అయిపోతుంది కదా. అండ్ డెలివరీ ఇవ్వడానికి 1/2 hour ముందు అన్నీ అసెంబుల్ చేశారనుకోండి, అది డెలివరీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కట్ చేస్తారు. సో మీకు ఫాండెంట్ మెల్ట్ అయిపోతుంది, జారిపోతుందన్న భయం మాత్రం ఏమాత్రం ఉండదన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మార్బుల్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తున్నాను. చిన్న క్వాంటిటీలోనే మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొద్దిగా క్వాంటిటీలోనే కావాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసుకుని
మనకు రెగ్యులర్ ఫ్లో ఉండదు కాబట్టి వేస్ట్ అయిపోద్ది. సో మనం ఎక్కువ వేస్ట్ చేసుకున్నామంటే మనకు లాస్ అయిపోద్ది అనమాట. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అని నేను చెప్తాను. ఇలాంటి స్కేల్ మీకు కేక్ రా మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఇండివిజువల్గా అయినా కొన్ని సిలికాన్ మౌల్డ్స్ దొరుకుతాయి. ఇలాంటి స్కేల్ ఇది ప్లాస్టిక్ది అనమాట. మీరు మౌల్డ్స్ దొరికినప్పుడు మౌల్డ్స్ అయినా యూస్ చేయొచ్చు. మీకు ఎలాంటిది కావాలంటే అలాంటివి యూస్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ మనకు చాలా ఎక్కువ అనిపిస్తాయి, కానీ మనకు ఒక ఫ్లోలో బిజినెస్ వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ ఏం అనిపించదు. బట్ మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడే మనము బిజినెస్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో మినిమం రిసోర్సెస్ పెట్టుకుంటేనే మనకి హెల్ప్ అవుద్ది. ఇన్ కేస్ మీకు ఫాండెంట్ ఖరాబ్ అయిపోతుంది అన్న భయం ఉంటే మీరు టైలోస్ పౌడర్ మిక్స్ చేస్తే మీ ఫాండెంట్ అనేది మంచిగా త్వరగా హార్డ్ అయిపోతుంది. అండ్ రోల్ చేయడానికి చపాతీ రోల్ చేసినప్పుడు ఎక్కువ ఫాండెంట్ వేస్తాం కదా, ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియోలో చూపించినట్టుగా వేళ్ళకు అద్దుకొని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఫాండెంట్ ఉంది, చాక్లెట్ ఉందన్నమాట. నా దగ్గర వైట్ కాంపౌండ్ మెల్ట్ చేసి వేయడానికి సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి. సో నేను ఆ మౌల్డ్స్ యూస్ చేసి ఫిష్ టైల్ చేశాను. అండ్ ఈ షెల్స్ అవన్నీ కూడా అలా చాక్లెట్ మౌల్డ్స్తో చేసినవే. అండ్ మధ్యలో ముత్యం ఎలా అతికించానంటే ఎడిబుల్వి మనకు పెరల్స్ దొరుకుతాయి కదా, వైట్ కాంపౌండ్ ఒక డాట్ పెట్టి దాని మీద ముత్యం అంటించేసి మరి 2 షెల్స్ని అతికించేశాను. అండ్ ఇక్కడ మంచిగా సెట్ అయిన తర్వాత నేను ఈ స్కీవర్ హెల్ప్తో బోర్డ్ మీద నుంచి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది ఆక్టోపస్. ఈ వీడియో నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను, భయంగా. మొత్తానికి చాలా బాగా వచ్చింది. ఏం లేదు, పైన హెడ్ ఎలా చేశానంటే లోపల కేక్ డౌ పెట్టేసి దాన్ని నేను ఫాండెంట్తో కవర్ చేశానండి. ఆ కేక్ డౌ ఎలా చేశానంటే నేను ఎక్స్ట్రా స్పాంజ్ బేక్ చేసుకొని అందులో న్యూట్రల్ జెల్ కానీ వైట్ గనాష్ కానీ యాడ్ చేసి దానిని మనం ఇలా కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది ఎలా చేయాలి అంటే మన ఛానల్లో ఫుట్బాల్ చేసిన వీడియో ఉంది, మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి, దొరుకుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి సిలికాన్ మౌల్డ్ దొరుకుతుంది. ఆ మౌల్డ్ యూస్ చేసి చాక్లెట్ మెల్ట్ చేసి అందులో వేశాను. ఎవ్రీథింగ్ ఎడిబులేనండి. చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ వచ్చేసింది. ఈ వీడియోలో మ్యాక్సిమం డౌట్స్ నేను సాల్వ్ చేశానని అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. అండ్ ఈ వీడ్స్, ఈ కోరల్స్, ఎవ్రీథింగ్ అంటే నాకు ఇచ్చిన రెఫరెన్స్ పిక్ ఒకలాంటిది, బట్ నేను చేసింది ఇంకోలాంటిది. మనకంటే వాళ్ళకి ఇవి కావాలి అని చెప్పారు, నేను అవన్నీ ఇంక్లూడ్ చేసేసాను అనమాట. అండ్ శాండ్ టెక్స్చర్ రావడానికి మన డైజెస్టివ్ బిస్కెట్ ఉంటుంది కదా, అది నేను మిక్సర్లో మిక్స్ చేసి అది వేసేసాను. ఈ గ్రాస్ కట్ చేయడానికి నేను ఎలాంటివి యూస్ చేశాను అనేది నేను షార్ట్ అప్లోడ్ చేశాను, అక్కడ మీరు చూడండి, వీడియోలో కూడా కనిపించింది. అండ్ చిన్న గవ్వలు కూడా చేశానండి. ఎవ్రీ డీటెయిల్ మ్యాటర్ కాబట్టి ఈ రోజుకి ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.